పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి, ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం బర్డెన్ తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే అసలు వస్తుందని ఊహించారా అసలు ఎలాగా? అంటే అనుకోలేదు సార్. ఒకరికే కదండి, ఇద్దరికి ఇస్తారని మేము అనుకోలేదు. ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు. కానీ నా బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన. మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారని ఆల్రెడీ పడిపోయి ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతుంది? దీని విషయంలో అయితే చాలా మంది సంతోషపడుతున్నారు. ఇప్పుడు మరి చాలా మంది సంతోషపడుతున్నారండి. అంటే మరి చదువు విషయంలో మరి నెలకు 15,000 వేయడం, మరి ఆ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక్కరికే వేస్తారండి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈసారి అయితేనండి మరి ఇంట్లో ఒక పిల్లకి వేసేవారు ప్రభుత్వం, మరి ఇంకొకరికి వేసేవారు కాదు. కానీ అలా ఇంకొకరి కోసమైనా కష్టపడేవారు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇద్దరికి అంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు వేస్తున్నారండి. చాలా సంతోషపడుతున్నారు. తల్లిలందరూ కూడా ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు సార్. గతంలోని 15,000 కూడా అందులో కట్ చేసి ఇచ్చేవారు, ఇబ్బంది పడేవారు, కొంతమందికి ఇచ్చేవారు కాదు, కొంతమందికి వచ్చేది అనేవారు. ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడైతే అప్పుడు మరి అప్పుడు మాకు కొంతమంది పడ్డాయి సార్. మరి అప్పుడు మా అదే మరి ఆ విషయం మీద నాకు తెలియదు. కానీ ఇప్పుడు మట్టికి సార్ అందరికీ కూడా ఇంకా పడతాయి లేదో కానీ అసలు నిన్నే మెసేజ్లు వస్తాయి సార్ అందరికీ, మీకు అకౌంట్కి అమౌంట్ వచ్చిందమ్మా అన్న. నిజంగా తెలుసుకుని స్కూల్ అంతా ఆనందం. ఇప్పుడే మా మనవుల కోసం వెళ్తే మరి నిజంగా అంత ఆనందం కదా సార్. నిజంగా మన కూటమి ప్రభుత్వము ఆడవాళ్ళకి ఆగస్టు బస్సు ఫ్రీ కూడా పెట్టారు, తర్వాత దీపం పథకం కూడా పెట్టారు. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఇంకా చూస్తున్నారు. ఇంకా ఎట్లా ఉండబోతుంది చంద్రబాబు మీద మీకు పూర్తి నమ్మకం? సార్ నాకైతే సీఎం గారి విషయంలో అయితే నిజంగా ఆయన కొద్దిగా లేట్ అయినా సరే, 1 year కంప్లీట్ అయింది, కొద్దిగా లేట్ అయినా సరే ఆయన మంచి పనులు చేయడానికి ఒక్కొక్కటిగా చేస్తున్నారండి. మరి దాన్ని బట్టి నేను ఒక మహిళగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా ఈ యొక్క దీపం పథకంలో విషయంలో కానీ ఎప్పుడో నేను డోక్రా సంఘాలకి ఇన్ఛార్జ్, టీఎల్ఎఫ్ సెక్రటరీ సార్, ఇన్ఛార్జిని. డోక్రా సంఘాలు మాకైతే ఎప్పుడో గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చేసారు గ్యాస్. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన గ్యాస్ ఇవ్వడం, ఆ గ్యాస్ బండ్లో నిజంగా చాలా సంతోషంగా ఉంది. రెండోది ఏంటంటే మాకు ఆయన ఇప్పుడు మాకు ఈ దీపం పథకమే కాకుండా ఇప్పుడు అన్ని మళ్ళీ తల్లికి వందనం, ఆడవాళ్ళకి బస్సులు, మరి ఇంక చాలా సార్ నిజంగా ఆయనకి చాలా మంచి పనులు చేస్తున్నారు. కొద్ది లేట్ అయినా మాకు మంచి పనులు చేస్తున్నారు. చాలా సంతోషం సార్. మేడం గారు, ఇప్పుడు తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పారు. ఇప్పుడు పడిపోయి కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం బాబు. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు కూడా అలాంటి డైరింగ్ చేయలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే అది నిరూపించుకున్నారు, ఇవ్వడం కూడా జరిగి ఇవాళ వచ్చింది. మాకు మంగళగిరి ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి బూత్ ప్రెసిడెంట్లు అందరికీ. వాటిలో కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు అందరూ. గతంలోనే తల్లికి వందనం 15,000 అందులో కూడా చాలా కట్ చేసి ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు. కొంతమందికి వచ్చేది, కొంతమందికి రాలేదన్నారు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం? అప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చాయంటే అది కొంచెం రేషన్ కార్డులు వీటి వల్ల కొన్ని ప్రాబ్లం వల్ల ఇబ్బంది అయింది బాబు. లేకపోతే అందరికీ అందుతాయి. దానివల్ల కొంతే కానీ ఎక్కువగా ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మాత్రం ఈ వార్త ఇవాళ తెలిసిన దగ్గర చాలా మంది వార్డులో లేడీస్ అందరూ కూడా చాలా సంతోషం పడుతున్నారు. అంటే తల్లి పేరు మీద కదా పడతాయి అకౌంట్లోకి. మరి ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం బస్ ఫ్రీ ఆగస్ట్ 15న, తర్వాత దీపం పథకం, ఇవన్నీ ప్రత్యేకంగా ఎట్లా ఉంటుంది మేడం? ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎట్లా ఉండబోతుంది? అయితే నేను మీ ఛానల్ ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము ముందు ఆడవాళ్ళతో ఒక్కటి చెప్పదలుచుకున్నాం. ఏంటంటే పథకాలు కొన్ని నాట్లు ఇప్పుడు ఈ బస్సు ప్రయాణం అన్నది మాత్రం మాకు లేడీస్ కొంతమందికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే చాలా మందికి ఇళ్లలో బళ్ళు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, ఎవరికి ఎంత లేని వాళ్ళకైనా. ఈ బస్సు ప్రయాణం అన్నది వేస్ట్ అని అనిపిస్తుంది. దాని బదులు ఇంకేదైనా లేడీస్కి డ్వాక్రా పొదుపుల ద్వారా కానీ అలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు ఆర్థికంగా ఇంకా పుంజుకోవడానికి బాగుంటుంది. అది నమ్మకం ఉంది. ప్రభుత్వం మన కూటమి మీద కూడా నమ్మకం ఉంది. ప్రజల్లో సంతృప్తిగా అందరూ ఉన్నారు బాబు. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే తల్లికి వందనం ఇస్తారన్నారు. ఈ రోజు 12వ తారీఖుని ఈ రోజు కూడా అకౌంట్ లో పడిపోయింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం?
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంతవరకు కూడా మాకు డైరెక్ట్ గా బ్యాంకుల్లో ఎవరు వేసేది లేదండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఒక పండగ వాతావరణం లాగా ఉన్నదండి ఈ తల్లికి వందనం అనే అమౌంట్ పడడం వల్ల. ఈ ముందు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడాను మీడియట్స్ ద్వారా ఇచ్చేవారు, దానివల్ల చాలా మటుకు కటింగ్ అయిపోయేది అనమాట. కరెక్ట్ గా ఈ మొత్తం పేమెంట్ అయితే మాత్రం వచ్చేది కాదు. ఇప్పుడు ఆ మొత్తం డబ్బులు అవి కూడా ఈ పడడం వల్ల చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగాను, ఏదో పండగ వాతావరణం లాగానే ఉందండి మాకు, మా స్త్రీలందరికీ కూడాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం దీపం పథకం కానీ, తర్వాత ఆడవాళ్ళకి బస్ ఫ్రీ కానీ, ఇవన్నీ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఎట్లా అప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఆడవాళ్ళ భద్రతకు ఎక్కువ చూస్తున్నారు, దీని మీద మీరు ఒపీనియన్? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే అందరం కూడా మేము బయటికి వెళ్ళాలంటే మధ్యతరగతి వాళ్ళం, డబ్బులు అవి పే చేసుకొని కొన్నిట్లకి వెళ్ళగలం, కొన్నిట్లకి వెళ్ళలేమండి. ఆటోలు అవి కూడా మేము పే చేసుకోలేకపోతున్నాం, ఇప్పుడు అన్ని కాస్ట్ అయిపోయినాయి. ఈ బస్సు అది ఫ్రీగా పెట్టడం వల్ల మేము దేనికి కూడా సంకోచించకుండా మేము కూడా బయటికి ఏదైనా వెళ్ళగలము. వీళ్ళని అడగాలి డబ్బులు, వీళ్ళు ఇవ్వాలి, మేము ఇల్లు ఇస్తేనే వెళ్ళాలి అన్న ఇది లేకుండా చక్కగా బస్సు ఫ్రీగా పెడుతున్నారు కనుక, ఈ ఆగస్టు నుండి మొదలు పెడతానన్నారు కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేడం గారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు చంద్రబాబు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు చాలా మంది మహిళలు చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు, పడిపోయాయని. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పడిపోయింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు తల్లికి వందనం? చాలా సంతోషంగా ఉంది. నేను సౌత్ నియోజకవర్గం నుంచి. తల్లికి వందనం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పథకంలో పాటు ఇంత వేరం పథకం వచ్చేస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఎన్ని మంది పిల్లలకు ఉంటే అన్ని మందికి 15,000 పడినాయి. అది మేము చెప్పలేని ఫీలింగ్ అండి. ఎందుకంటే ఆ రోజు సచివాలయాలు అంటే తిరిగి ఆ రోజు ఎంత కష్టపడారో మేము చూసాం. దాని ప్రకారంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు డైరెక్టర్ గా తల్లిల ఖాతాలో వేసినందుకు మేము ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే లోకేష్ బాబుకి కూడానా, మన విద్యాశాఖకి ఎన్ని మంది పిల్లలు 3 4 తల్లికి వందనం పడుతున్నాయి. అదే ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అమ్మ మీరు చెప్పినట్టుగా పడిని భవిష్యత్ గ్యారంటీ చేసిన దాంట్లో ఈ పథకం వర్తిచ్చాము. వాళ్ళంతా మేము వీధిలోకి వెళ్ళగానే అమ్మ సంతోషం అమ్మ మీరు చెప్పినట్టుగా పండి, నా పిల్లలిద్దరికి పండి తల్లి అని చెప్తే మేము చాలా హ్యాపీగా లోకేష్ సార్కి మేము ఎంతో కృతజ్ఞతలు చెప్తాం. గతంలోనే అమ్మఒడి పడ్డారు, దాంట్లో కూడా 2,000 కట్ చేసి చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు, ఎంతవరకు? అది కరెక్టేనండి. మాకైతే అలాగే అవ్వింది. 15,000 13,000కి 11,000 చాలా తక్కువ. ఒక్కొక్కరికి 10,000 పడినాయి, 9,000 పడినాయి. అందులోనూ ప్రతి ఒక్కరి సభ్యులు అమ్మలకి రాలేదు, కొంతమందికి వచ్చినాయి మాట. అది 100% అయితే 80%, 60% వాడు పడినాయి. ఆ బటన్ నొక్కడం అయితే ఇదైతే అలా కాదు, 100% పడింది. మాకు లోకేష్ సార్కి అయితే మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అలాగే ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం దీపం పథకం అని, తర్వాత ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అని, ఇవన్నీ అమలు చేస్తున్నారు. ఎట్లా ఉంది మేడం? ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంటుంది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ బస్సు పథకాలు అవన్నీ మాకు ఇచ్చిన మేము హ్యాపీగా అయితే పడుకుంటున్నాం. ఎందుకంటే టెన్షన్ లేని ప్రభుత్వం ఇది. అప్పుడంటే ఏడు జరుగుతుందో అన్ని ప్రతిదీ అమ్మేసి చేసిన వెధవాడు జగన్ గారు. ఈ రోజు మాకు అలాంటి టెన్షన్ అయితే పథకం వచ్చినా రాపోయినా మేము చంద్రబాబు నాయుడే